అయోధ్య రామ మందిరాన్ని పేల్చేయడానికి ఒక కుట్ర జరిగిందట. మహారాష్ట్రలో ఉన్నటువంటి బీడ్కి చెందిన యువకుడికి సందేశం ఒకటి చేరింది. కాల్ రికార్డును పోలీసులకు అందజేశాడు ఆ యువకుడు. మందిరాన్ని ఆర్డీఎక్స్తో పేల్చేయాలని, అందుకు 50 మంది కావాలని, తలా ₹1,00,000 ఇస్తామని మెసేజ్ చేశారు ఎవరు. ఆ మెసేజ్ అందుకున్నటువంటి ఒక కుర్రోడు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఆ ఫోను, ఆ డేటాని చెక్ చేశారు. ఎక్కడి నుంచి వచ్చింది అది కరాచీ లొకేషన్ పంపించారు. అంటే ఎక్కడోళ్ళే ఎవరైనా కావాలని గేమ్ నడిపారా, లేకపోతే నిజంగా పాకిస్తాన్ నుండి, అంటే ఇప్పుడైతే దేశద్రోహులు దేశం దాటి రానక్కర్లేదు, ఉగ్రవాదులు దేశం దాటి రానక్కర్లేదు. భారతదేశంలోనే సోషల్ మీడియా ద్వారా లేదా మత ఉన్మాదుల ద్వారా లోకల్గా ఉన్నటువంటి వాళ్ళని ఆల్రెడీ ఎలాగ క్యాప్చర్ చేశారనడానికి విజయనగరం ఉదంతం తెలిసింది. అదే సందర్భంలో కర్ణాటక ఉదంతం తెలిసింది, నంద్యాల ఉదంతం తెలిసింది. కాబట్టి ఇక్కడే మన మధ్యలోనే దేశద్రోహులు ఉన్నారు, మన మధ్యలోనే డబ్బులు ఇస్తే మత పిచ్చతో ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నోళ్ళు ఉన్నారు. కాబట్టి ఏం జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. లోకల్ వాళ్ళని ఇట్లాగా మొబలైజ్ చేస్తున్నారని చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు.